దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు మనకి విధంగా చెప్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు యెహోవా యొద్దకు రాగా వారిని క్షమించును అంటాడు. ఆయన జాలి పడతానంటున్నాడు, క్షమిస్తాను అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరకు రావాలి. భక్తిహీనులు ఏం చేయాలి? తమ మార్గములు విడువలను. భక్తిహీనులు తమ మార్గములు విడువలను. భక్తిహీనత ఏం చేస్తుందంటే మనల్ని పాపంలోనికి నడుపుతుంది. ఈ లోకం దేంతో నిండిపోయింది అంటే పాపంతో నిండిపోయింది. ఆ పాపం మనిషికి ప్రశాంతతను, నెమ్మదిని, సమాధానాన్ని ఉంచదు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. అందుకనే అంటాడు, భక్తిహీనుడు కదులుతున్న సముద్రం వంటి వాడు, అది నిమ్మలింపనేరదు, అది మైలును బురదను కక్కుతుంది, పైకి వెళ్ళగ్రొక్కుతుంది. అది దుష్టుడికి నెమ్మది ఉండదు. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే తను నెమ్మదిగా ఉండడు, తన చుట్టూ ఉన్నవారిని నెమ్మదిగా ఉంచడు. ఆ పైపెచ్చు ఏం చేస్తాడంటే మైలు బురద తన చుట్టూ ఉన్నవారి మీదకి చల్లుతూ ఉంటాడు. అతను నెమ్మదంగా ఉండడు, తన చుట్టూ ఉన్నవారిని నెమ్మదంగా ఉంచడు. కనుక దేవుడు ఈరోజు కాల్ ఇస్తున్నాడు. ఆయన ఏంటి ఆ కాల్ అంటే, రండి నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి నేను మీ ఎడల జాలి పడతాను అంటున్నాడు. అందుకనే అంటాడు, కీర్తన గ్రంథంలో కూడా అంటాడు, దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. అందుకనే నీ దుష్ట మార్గములు అనగా దేవునికి విరోధమైనవి, నీకు ఇప్పుడు కొంతకాలం సంతోషపెట్టేది, అది ఏదైనా సరే క్రమం కానిది ఏదైనా సరే నేను సంతోషపెట్టేది అల్పకాలమే. అయితే దానివల్ల వచ్చే వ్యధ నీకు జీవితాంతం ఉండిపోతుందమ్మా. తమ్ముడు, చెల్లి, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు దావీదు చేసిన పాపం క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని పాపం చేసిన ఆ దావీదుని అది జీవితకాలం బాధ పెట్టింది. నేను ఈ లోకంలో ఉన్నావు. లోకం ఏం చేస్తుంది అంటే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది పాపం వైపుకు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు ఇలాగా, మనము లోకంలో ఉన్నాం, లోకాన్ని ఒక సముద్రంతో పోల్చి మనల్ని ఒక పడవగా పోల్చాడు ఆయన. పడవ నీటిలో ఉండాలి కానీ నీరు పడవలోకి రానేయకూడదు, వస్తే మునిగిపోతుంది. అలాగే లోకంలో మనం ఉన్నాం, కానీ లోకం మనలోకి ఎప్పుడైతే ఒక ఆత్మీయుల్లోకి లోకం ప్రవేశిస్తుందో భక్తిహీనత ఆటోమేటిక్గా పెరుగుతుంది. తద్వారా ఎలాగైపోతాడంటే భక్తిహీనుడు తన చుట్టూ ఉన్న వారికి సమాధానాన్ని, నెమ్మదిని ఉంచనే మనుషుడు. కానీ ఈ సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడంటే, రండి నేను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తా, రండి మీ ఎడల నేను జాలి పడతా. దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవడం వల్ల యెహోవా సంతోషించాడండి. యెహోవా దేవుడు దేని యందు సంతోషిస్తాడంటే, దుష్టుడు తన దుష్టత్వం నుంచి మళ్లింపబడి దేవుని వైపు తిరిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడండి. నిజంగా దుష్టుడు మారు మనసు పొందాడు. పాపాలన్నీ ఒకప్పుడు వ్యభిచారం చేస్తున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, విచ్చలవిడిగా తన ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఉంటున్నాడు. అయితే మారిపోయాడండి. దేవుని వాక్యం విన్నాడు, మారిపోయాడు, వాక్యానుసారంగా ఇప్పుడు నడుస్తున్నాడు. నన్ను వల్ల నా పొరుగుని ప్రేమిస్తున్నాడు. వాడు ఎలా మారాడండి, దేవుడు సంతోషిస్తాడండి, దేవుడు బహుగా ఆనందిస్తాడండి. అందుకనే అంటున్నాడు, నేను దుష్టుడు నాశనం అవుట నాకు ఇష్టం లేదు. కానీ కొన్ని గ్రంథాల్లో మనం చెప్పకూడదు, కానీ దుష్ట శిక్ష రక్షణ అంటారు. దుష్టుల్ని చంపేయాలి, శిష్టులు మంచివాళ్ళనే రక్షించాలి. మంచివాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్పి అన్ని గ్రంథాలు చెప్తున్నాయండి. ఒక్కడు లేదు. బైబిల్ చెప్తున్నది ఏంటి అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక భక్తిహీనత ఈరోజు ఏదైతే లోపంగా ఉందో నీ భక్తిహీనత నీలోంచి తొలగించుకో. ఆ హీనతలో నుంచి భక్తి గల జీవితంలోకి వస్తే నీకు దేవుడు నిన్ను క్షమించడానికి, నిన్ను
ఆదరించడానికి, బలపరచడానికి, నిన్ను అనేక మందికి దీవెనకరంగా ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు నీ భక్తిహీనతను వదిలేసుకుంటావా? నీ భక్తిహీనత నుంచి బయటకు వస్తావా? ప్రభువుని అడిగితే, దేవా నాకున్న ఈ బలహీనత, ఈ భక్తిహీనత తీసివేసి భక్తి గల జీవితాన్ని, నాలో ఉన్న దుష్ట మార్గాలు ఉన్నాయి ప్రభు, ఏదైతే చూడకూడదు అనుకుంటున్నాను చూస్తున్నాను, ఏదైతే ఆలోచిస్తున్నానో ఆ ఆలోచనలో దుష్ట ఆలోచనలు క్రియల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను నాయన. ఈ కానించి అవన్నీ వదిలేసి నీ మార్గంలో నడుస్తాను. తద్వారా నేను ప్రశాంతంగా ఉంటాను, తద్వారా నేను నెమ్మదిగా ఉంటాను. నేను జీవించే సంవత్సరములు అధికమవుతుంది. దుష్టులకి నెమ్మది ఉండదు. ఏంటంటే ఎవరినూ తరమకుండానే పారిపోతాడు గనక దుష్టుడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆ నీతిమంతులు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వారే. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఉదయకాలాన్న చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే మనం నీతిమంతులం అవుతాం. తద్వారా మనం దేవునికి ఇష్టలుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతూ దుష్టత్వాన్ని విడిచిపెడతాం. కాబట్టి ఈ మాటలు వింటున్న నువ్వు నేను ఎందుకని మన మనసు మార్చుకుని యేసుక్రీస్తు మార్గంలో నడవకూడదు? ఈ ఉదయకాలాన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.